లోక్ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. నీట్ రద్దుపై భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నేతలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. లోక్ భవన్ ముట్టడికి యత్నించిన నేతలు, విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ నేతలు, విద్యార్థులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఏసీపీ మురళీకృష్ణ స్వల్పంగా గాయపడ్డారు. గత సంవత్సరం కూడా జేడబ్ల్యూ ఎగ్జామ్ నిర్వహణ కూడా ఎన్టీఏ విఫలమైంది. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ సర్కారులో డబుల్ ఇంజన్ సర్కారులో పడ్డ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీ ఆధ్వర్యంలో మొత్తం పేపర్ లీక్ అవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఆందోళన గురైతే ఉన్నారు. ఇవాళ నీట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 20 లక్షల మంది పరీక్ష రాసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దానిలో చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం పేపర్ లీక్ కావాలి. వాళ్ళ పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థుల షెడ్యూల్ కూడా ఇవాళ మారుతా ఉన్నారు. దీనివల్ల చాలా మంది నష్టపోతారు. కాబట్టి ఇవాళ దీనికి అన్నిటికీ ప్రధాన కారణం ధర్మేంద్ర ప్రధాన్ గారు హెచ్ఆర్ మినిస్టర్ గారు వైఫల్యం అనేది జరుగుతుంది. కాబట్టి హెచ్ఆర్ మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. చర్యలు తీసుకోలేదు.